Hello everyone, welcome to my channel BTech Basics. Today I am discussing about language and grammar. Language is a central concept of automata theory and ఇప్పుడు మనం language అంటే ఏంటిదో చూద్దాం. So here language is a collection of string generated from alphabet. Language is a collection of string generated from alphabet. Here a language is a set of strings formed from an alphabet based on specific syntactical rules. It is a denoted by L. మనం లాంగ్వేజ్ని Lతో డినోట్ చేస్తాం. ఇన్ లాంగ్వేజ్ L is a subset of sigma star. సిగ్మా స్టార్ని మనం ఏమంటాం, క్లీన్ స్టార్ అని కూడా అనొచ్చు, ఆర్ క్లీన్ క్లోజర్. ఎస్టర్డే వీడియోలో నేను చెప్పాను, క్లీన్ క్లోజర్ని మనం సిగ్మా స్టార్తో డినోట్ చేస్తాము. ఫార్ములా ఏంటిదంటే క్లీన్ స్టార్ ఈక్వల్ టు సిగ్మా పవర్ 0 యూనియన్ సిగ్మా పవర్ 1 యూనియన్ సిగ్మా పవర్ 2 అండ్ సో ఆన్. సో హియర్ లాంగ్వేజ్ అనేది సబ్సెట్ ఆఫ్ సిగ్మా స్టార్. సపోజ్ నేను ఒక ఆల్ఫాబెట్ని తీసుకుంటున్నాను ఏ. If we take zero occurrence of string, then language equal to null. Null string అంటే ఏం చెప్పాను, null string is a doesn't contain any symbols. And next, if we take one occurrence, language equal to a. If we take two occurrence, language equal to aa. So these are all subset of clean star. Next, here I am taking one example. I will explain it. Here I am taking one example. Language accepts strings with length 2 over an alphabet sigma equal to 0, 1. Here length ఎంత ఇచ్చారు, 2 ఇచ్చారు. So L2 equal to స్ట్రింగ్ని మనం 2 లెంత్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ 0 0 0 1 1 0 1 1. నెక్స్ట్ ఇఫ్ వీ టేక్ లెంత్ 3, దెన్ L3 ఈక్వల్ టు 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1. These are finite languages. Suppose we take length equal to greater than 2, then L4 equal to sigma power 2. ఇక్కడ మనం గ్రేటర్ దాన్ 2 ఆర్ ఈక్వల్ టు 2 అన్నాం కదా. సో సిగ్మా పవర్ 2 యూనియన్ సిగ్మా పవర్ 3 యూనియన్ సిగ్మా పవర్ 4 అండ్ సో ఆన్. సో దట్స్ వై వీ కెన్ సే దట్ లాంగ్వేజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లీన్ స్టార్. దీన్ని మనం ఇన్ఫైనైట్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. దీస్ ఆర్ ఆల్ ఇన్ఫైనైట్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజ్లో ఫైనైట్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఇన్ఫైనైట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో వీ కెన్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ ద లాంగ్వేజ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్. హియర్ సిగ్మా ఈక్వల్ టు 0. సో ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నారు. అప్పుడు లాంగ్వేజ్ ఏమవుద్ది, ఫస్ట్ మనం 0 అక్కరెన్స్ ఆఫ్ జీరోస్ అంటే 0 నెంబర్ ఆఫ్ జీరోస్ తీసుకుంటే నల్ వస్తుంది. నెక్స్ట్ 1 అక్కరెన్స్ ఆఫ్ 0 తీసుకుంటే 1 0, 2 అక్కరెన్స్ ఆఫ్ జీరోస్ తీసుకుంటే 2 zeros, అలా అండ్ సో ఆన్. సో దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ లాంగ్వేజ్.
Next one is the language for set of strings of any number of zeros and ones. అంటే ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అన్నారు. అంటే ఇక్కడ ఆల్ఫాబెట్ ఏమొస్తుంది 0, 1. సో అప్పుడు లాంగ్వేజ్ ఈక్వల్ టు 0 occurrence of 0 and 1 null and 1 occurrence of 0, 1 0, 1 and 2 occurrence of ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అన్నారు కదా. సో 0 occurrence ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ నల్ వస్తుంది. తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అంటే 0, 0, 0, 1, 1, 0 and 1, 1 and so on. So this is also infinite language. The next example is the language of all strings consisting of n zeros followed by n ones. ఇక్కడ n zeros followed by n ones. అంటే ఇక్కడ n అంటే ఏంటిది 0, 1, 2 and so on. ఇప్పుడు 0 లాంగ్వేజ్ ఏమొస్తుంది 0 నెంబర్ ఆఫ్ జీరోస్ ఫాలోడ్ బై 0 నెంబర్ ఆఫ్ వన్స్ అంటే నల్. నెక్స్ట్ 1 నెంబర్ ఆఫ్ జీరోస్ ఫాలోడ్ బై 1 నెంబర్ ఆఫ్ 1 అప్పుడు 0, 1 0, 1 0 ఫాలోడ్ బై 1 1. నెక్స్ట్ 2 zeros followed by 2 ones 0, 0, 1 1. Next n equal to 3 zeros followed by n ones 0, 0, 0, 1 1 and so on. So this is also infinite language. Next one is the language for set of strings of zeros and ones with equal number of each. అంటే ఇక్కడ జీరోస్ అండ్ వన్స్ ఈక్వల్ నెంబర్లో ఉండాలి. సో లాంగ్వేజ్ ఈక్వల్ టు 0 నెంబర్ ఆఫ్ zeros and ones null. Next 1 occurrence of 0 and 1 0, 1. Next 2 occurrence of 0 and 1 అంటే ఈక్వల్గా ఉండాలి. సో 0, 1, 0 1. నెక్స్ట్ 0 1 0 1 0 1 and so on. This is also infinite language. Now we can see what operations are performed on language. First one is union. If there are two languages L1 and L2, then their union is denoted by L1 union L2. ఒకవేళ మనం 2 లాంగ్వేజెస్ తీసుకున్నాం అనుకొని L1 and L2, దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం L1 యూనియన్ L2 అంటే యూ షేప్. we get string from both languages. అంటే సపోజ్ లాంగ్వేజ్ 1 నేను ఇక్కడ గుడ్ బాయ్, లాంగ్వేజ్ 2 ఏం తీసుకున్నాను గుడ్ గర్ల్. ఈ బోత్ లాంగ్వేజెస్ని కంబైన్ చేస్తే దాన్ని యూనియన్ అంటాం. సో హియర్ L1 యూనియన్ L2 ఈక్వల్ టు గుడ్ బాయ్ గుడ్ గర్ల్. సో యూనియన్ అంటే ఏంటిది we get the string from both languages and దీన్ని L1 యూనియన్ L2తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ intersection. If there are 2 languages L1 and L2, then their intersection is denoted by L1 intersection L2. మనం ఇక్కడ 2 లాంగ్వేజెస్ L1 and L2 తీసుకున్నాం అనుకోని మనం దాన్ని ఎలా డినోట్ చేస్తాం L1 intersection L2. యూనియన్ అంటే యూ షేప్లో ఉంటుంది, ఇంటర్సెక్షన్ అంటే రివర్స్ యూలో షేప్లో ఉంటుంది. we get common string from both languages. Suppose
ఇన్ అబౌవ్ ఎగ్జాంపుల్ నేను L1 గుడ్ బాయ్, L2 గుడ్ గర్ల్ తీసుకున్నాను. ఈ రెండిట్లో కామన్ స్ట్రింగ్ ఏంటిది? గుడ్. సో హియర్ L1 ఇంటర్సెక్షన్ L2 ఏంటిది? గుడ్. సో ఇంటర్సెక్షన్ is denoted with L1 intersection L2. Next one is concatenation. If there are two sets L1 and L2, then their concatenation is denoted by L1 dot L2. Concatenation అంటే ఏంటి? Joining of two languages. Here concatenation means joining of two languages. సో నేను ఇక్కడ L1 L2 టూ లాంగ్వేజెస్ తీసుకున్నాను. ఇక్కడ ఎలా డినోట్ చేస్తున్నామంటే L1 డాట్ L2. వీ కెన్ కంబైన్ స్ట్రింగ్స్ ఫ్రమ్ బోత్ లాంగ్వేజెస్. మనం ఆ స్ట్రింగ్స్ని కంబైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ L1 నేను ఏం తీసుకున్నాను? గుడ్ బాయ్. L2 గుడ్ గర్ల్. దీస్ టూ లాంగ్వేజెస్ కెన్ కంబైన్. L1 డాట్ L2 ఈక్వల్ టు గుడ్ గుడ్. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్లో ఉన్న స్ట్రింగ్తో నేను కంబైన్ చేస్తున్నాను. సో గుడ్ 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 గర్ల్, బాయ్ గుడ్ బాయ్ గర్ల్. సో కంకాటినేషన్ని మనం L1 డాట్ L2తో డినోట్ చేస్తాము. కంకాటినేషన్ అంటే జాయినింగ్ ఆఫ్ టూ లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిఫరెన్స్. ఇఫ్ దేర్ ఆర్ two languages L1 and L2, then their difference is denoted by L1 minus L2. నేను టూ లాంగ్వేజెస్ తీసుకున్నాను అనుకోండి, మనం డిఫరెన్స్ని L1 మైనస్ L2తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ L1 minus L2 contains the string which are in L1 but not in L2. L1 మైనస్ L2ని క్యాల్కులేట్ చేయాలంటే L1లో ఉన్న వాటిని తీసుకోవాలి, L2లో ఉన్న వాటిని తీసుకోకూడదు. సో మనం ఇక్కడ ఎబో ఎగ్జాంపుల్నే తీసుకుందాం. L1 అంటే గుడ్ బాయ్, L2 అంటే గుడ్ గర్ల్. సో L1 మైనస్ L2 ఏంటిది? ఏం చెప్పాను? విచ్ ఆర్ ఇన్ L1 బట్ నాట్ ఇన్ L2. సో L1 మైనస్ L2 ఈక్వల్ టు good boy. Next one, cling closer. Cling closer is denoted with L star. It contains the string of any length including null string. So here cling closer అనేది contain any length including null string. అంటే ఇందులో null string కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. L star ఈక్వల్ టు L పవర్ 0 యూనియన్ L పవర్ 1 యూనియన్ L పవర్ 2 and so on. It is infinite language. And here L power 0 means null string. So L power 0 అనేది null string. Suppose here I am taking sigma equal to a comma b. L star equal to 0 occurrence of a comma b means null, and 1 occurrence of a comma b is a b. 2 occurrence of a comma b means a ab, ba, bb and so on. Next one is positive closure. It is denoted with L plus and it contains the string of any length excluding null string. Positive closure ante a string contain any length of excluding null string. ante null string indulo undadu. So L plus equal to L power 1 union L power 2 union and so on. దీని మనం ఇంకో ఫార్ములా కూడా ఉంది. L plus equal to L star minus L power 0. L power 0 ante null string. Here I am taking sigma equal to a comma b.
ఎల్ ప్లస్ ఈక్వల్ టు ఏం చెప్పాను, పాజిటివ్ క్లోజ్డ్ అంటే ఒక స్ట్రింగ్లో నల్ స్ట్రింగ్ అనేది ఉండదు. సో వన్ అకరెన్స్ ఆఫ్ ఏ కామా బి ఈస్ ఏ బి, టూ అకరెన్స్ ఆఫ్ ఏ కామా బి ఈస్ ఏఏ ఏబి బిఏ బీబీ అండ్ సో ఆన్. సో క్లీన్ క్లోజర్ అంటే నల్ స్ట్రింగ్ ఉంటుంది, అదే పాజిటివ్ క్లోజర్ అంటే నల్ స్ట్రింగ్ ఉండదు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. ఈ ఆపరేషన్స్ అనేటివి స్ట్రింగ్ ఆపరేషన్స్కి సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ గ్రామర్. గ్రామర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ టు డిఫైన్ ఏ వ్యాలిడ్ సెంటెన్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. Grammar is a set of rules that tells us how to make correct sentence in any language. A language is not complete without grammar. Grammar లేనిదే లాంగ్వేజ్ అనేది అసలు కంప్లీట్ అవ్వదు. సో గ్రామర్ consists of 4 tuples. Z equal here we denoted grammar with Z. Grammar consists of 4 tuples. Z equal to Vn, sigma, P and S, where Vn is set of non-terminals. అంటే set of non-terminals అంటే ఏంటివి, అప్పర్ కేస్ ఆఫ్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్. సిగ్మా ఈజ్ సెట్ ఆఫ్ టర్మినల్స్, టర్మినల్స్ అంటే లోయర్ కేస్ లెటర్స్. నెక్స్ట్ P is set of production rules. సో సెట్ ఆఫ్ ప్రొడక్షన్ రూల్స్ అంటే ఇది ఎలా ఉంటుందంటే S ఈక్వల్ టు AS బై నల్. సో ఈ ఫార్ములాలో ఉంటాయి ప్రొడక్షన్ రూల్స్. అండ్ మనకి తెలుసు కదా LHS ఈక్వల్ టు RHS. సో లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు నాన్ టర్మినల్స్ ఉంటాయి, రైట్ సైడ్లో కాంబినేషన్ ఆఫ్ నాన్ టర్మినల్స్ అండ్ టర్మినల్స్. నెక్స్ట్ ఎస్ అంటే స్టార్ట్ సింబల్ అంటే ఇది. సో హియర్ గ్రామర్ అంటే ఏంటిది, సెట్ ఆఫ్ రూల్స్ టు డిఫైన్ ఏ వ్యాలిడ్ సెంటెన్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ అండ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ గ్రామర్. ఇక్కడ గ్రామర్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 tuples. అవేంటివి, సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్, set of terminals, set of production rules and start symbol. Here non-terminal symbols can be replaced multiple times, but terminal symbols cannot be replaced further. Non-terminals అనేటివి మనం మల్టిపుల్ టైమ్స్లో రీప్లేస్ చేయవచ్చు, బట్ టర్మినల్స్ని మనం రీప్లేస్ చేయలేం. నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ కంటైన్స్ ఓన్లీ టర్మినల్ లాంగ్వేజెస్. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఏ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి లాంగ్వేజ్ ఏమొస్తుంది, ఒకవేళ 0 అకరెన్స్ తీసుకుంటే నల్ వస్తుంది, 1 అకరెన్స్ తీసుకుంటే ఏ వస్తుంది, 2 అకరెన్స్ తీసుకుంటే ఏఏ అండ్ సో ఆన్. దీస్ ఆర్ ఆల్ టర్మినల్స్, స్మాల్ లెటర్స్ ఇవి. సో ఏ లాంగ్వేజ్ కంటైన్ ఓన్లీ టర్మినల్ సింబల్స్. నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ బీ జనరేటెడ్ ఫ్రమ్ ఏ గ్రామర్. గ్రామర్ నుంచి లాంగ్వేజ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ద లాంగ్వేజ్ ఈజ్ రిటన్ యాజ్ ఎల్ ఆఫ్ జీ. లాంగ్వేజ్ అనేది మనం ఎల్ ఆఫ్ జీగా రాసుకుంటాం. దీన్ని ఎలా చదువుతామంటే వీ కెన్ రీడ్ ఇట్ యాజ్ లాంగ్వేజ్ జనరేటెడ్ బై ద గ్రామర్. దీన్ని మనం లాంగ్వేజ్ జనరేటెడ్ బై ద గ్రామర్ అని అంటాం. నెక్స్ట్ ద గ్రామర్ ఈజ్ రిటన్ యాజ్ జీ ఆఫ్ ఎల్. గ్రామర్ని మనం జీ ఆఫ్ ఎల్గా రాసుకుంటాం. వీ కెన్ రీడ్ ఇట్ యాజ్ గ్రామర్ ఫర్ ద లాంగ్వేజ్. హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. S belongs to AS by null. ఇక్కడ మనం చెప్పాము ఆల్రెడీ, గ్రామర్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 tuples. ఏంటేంటివి, Vn, sigma, P, S. హియర్ నాన్ టర్మినల్స్ ఏంటివి, S. నెక్స్ట్
సిగ్మా అంటే ఏం చెప్పాను? టర్మినల్స్. ఇక్కడ టర్మినల్స్ ఏమున్నాయి? నల్ ఉంది. నల్ అనేది కూడా ఒక టర్మినల్ అండ్ ఏ. నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్. పి అంటే ప్రొడక్షన్ రూల్. దీని మొత్తాన్ని మనం ప్రొడక్షన్ రూల్ అంటాం. సో ఎస్ బిలాంగ్స్ టు ఏఎస్ బై నల్. నెక్స్ట్ ఎస్ అంటే స్టార్ట్ సింబల్. ఇక్కడ ఎస్ అనేది స్టార్ట్ సింబల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రామర్. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ మై క్లాస్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. దట్ ఈస్ చామ్స్కీ హైరార్కీ. ఆ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ అలాగే గ్రామర్ ఇచ్చి లాంగ్వేజ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. సో ప్లీజ్ like, subscribe and share my channel, and thank you for watching.